వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని, కూటమి గేట్లు ఎత్తేస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అరాచకాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంత వరదలు వస్తూ ఉంటే ఈయన ఎక్కడున్నారు రాలేదని చెప్పని. కానీ ఆయన అమాయకత్వానికి నిజంగా అందరూ ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. అక్కడ ప్రజలు కష్టంలో ఉన్నారు, వరదలు జరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వస్తే అక్కడ ఏం జరుగుద్దో కనీసం ఊహించుకోలేని ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ వరదల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ సహాయక చర్యలకి ఇబ్బంది కలిగే విధంగా ప్రజలు తొక్కిసలాట్లు అవుతాయి. కాబట్టి ఆయన ఒక బాధ్యత గల నాయకుడిగా ఆయన మనసులో కన్సర్న్ ఉన్నా నేను దీన్ని చేయాలని ఆలోచిస్తూ బాధపడుతూ దూరం ఉన్నాడు తప్ప ఆయన రాకూడదని కాదు. మరి ఇటువంటి కుసంస్కారి విమర్శలు చేసే వ్యక్తికి ఆయన ఎవరు కూడా మార్చలేరు. పవన్ కళ్యాణ్ గారు కనీసం ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా లక్షల కోట్ల ఆస్తులు లేవు. అయినా సరే ఆయన కోట్లాది రూపాయలు ఆయన కష్టపడి సంపాదించుకున్న దాంట్లో ఈ తుఫాను బాధితులకి సహాయం చేస్తే మరి 1,00,000 కోట్ల పైన సంపాదన ఉందని అందరూ ఏకగ్రీవంగా సిబిఐ, ఈడీ కన్ఫర్మ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ₹1 కోటి మామా అనే విధంగా ఇచ్చి తూతు మంత్రంగా చేతులు దులుపుకున్నాడు. మరి ఆయన రాజకీయ నాయకుడా, ఆయన ఏ విధంగా ఈ ప్రజలకి అండగా ఉంటాడో అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను. మొన్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు అంత కోపం, కసి, ఉక్రోషంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఈ కూటమి అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకొని కనీసం ఎప్పటికైనా ఏమైనా మార్పు వస్తే భవిష్యత్తులో కనీసం ఒక రాజకీయ పార్టీగా చరిత్రలో మిగిలిపోతుంది. లేకపోతే ఆయన చరిత్రహీనుడు అవుతాడు. నేను ఇంతకుముందు చెప్పాను, వైఎస్ఆర్ పార్టీ మునుగుతున్న పడవని, అది మునిగిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ అది చివరికి దీనికి వచ్చేసింది. ఇప్పటికే మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా చాలామంది అటు ఇటు చూస్తూ ఉన్నారు. మొన్న చూసాం మనం 2 ఎంపీలు, అలాగే ఎవరు మోపిదేవి వెంకటరమణ గారు కావచ్చు, లేదా మస్తానరావు గారు కావచ్చు, వాళ్ళతో పాటు ఈరోజు మిగతా ఎంపీలు కూడా అటు ఇటు చూస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పి గేట్లు ఓపెన్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ అనేది కంప్లీట్గా ఖాళీ అవుతుంది. చివరికి ఆయన ఒక్కడే మిగిలే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి వస్తుంది. దీనికి కారణం కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డే. ఆయన చేసుకున్నది ఇదంతా కూడా. ఒకప్పుడు 151 సీట్లతోటి ప్రజలు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చి ఆయన్ని పరిపాలన చేయమంటే ఆయన ఒక విధ్వంసకర పరిపాలన చేశాడు. ఆ రోజు అమరావతి రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో చూసాం. అలాగే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన యొక్క విద్వేషం ప్రజలు చూశారు. అందుకే అటువంటి తీర్పు ఇచ్చారు. ఇప్పటికైనా ఆయనలో మార్పు రావాలని కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇది కొత్త ఆలోచనలు. ఇద్దరు ఎక్కడ కూడా మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అనేది ఇప్పుడు ఇలా ఫస్ట్ టైం అంటున్నాం. అంటే ఆయన చివరికి ఎంత స్థాయి దిగజారిపోయాడంటే ముఖ్యమంత్రి గారి నివాసం ఏదైతే కరకట్ట దగ్గర ఉందో దాన్ని కాపాడుకోవటానికి నీళ్లు విజయవాడ నగరం మీద వదిలేశాడు. అది అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసి ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతుంటే అసలు పొలిటికల్ పార్టీ దాన్ని అసలు నిజంగా ఆ పార్టీని రద్దు చేస్తున్న అవసరం వస్తుంది ప్రజలు ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంది. అంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్న పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు అసలు ఆయన ఏ విధంగా చూడాలో ఆలోచించాలి. ఈరోజు ఏదన్నా మాట్లాడేదానికి ఒక విమర్శ చేసిన ఒక హద్దు పొద్దు ఉంటుంది. ఏదైనా అక్కడన్నా ఫెయిల్ అయింది, నిజంగా ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయితే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఫస్ట్లోకి వచ్చే లెథర్జెటిక్గా ఉన్నదని చెప్పని కోపడ్డారు, ఒకరి ఆఫీసర్ మీద అరిచారు. అటువంటి ల్యాప్సెస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయొచ్చు. బట్ చివరికి ఇది వరదలు ఆయన సృష్టించాడు, వర్షం ఈయనే కురిపించాడు, ఫ్లడ్స్ ఈయనే తెప్పించాడు, చివరి ఆయన ఇంటిని కాపాడుకోవడానికి వరదలు విజయవాడకు వదిలేశారంటే ఇటువంటి బాధ్యతారాహిత్యంగా ఉండే వ్యక్తుల్ని ఏ విధంగా చేయాలి? అసలు దానికి ఏదన్నా ఇటువంటి పొలిటికల్ పార్టీస్ మీద కొన్ని బ్యాన్ లాంటివి పెట్టాల్సిన అవసరం కూడా ఉందని నా ఉద్దేశం. అదే కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పొలిటికల్ అనుభవం, ఆయన అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఎన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవగాహన పట్ల ప్రజలకు అందరికీ ఈరోజు మీరు అన్నది డౌట్ వస్తుంది. ఒక వాగేంటి, ఏరేంటి, నదేంటి, లేకపోతే అసలు దేన్ని అంటారు, అసలు ఇట్లా తేడా కూడా తెలియకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అవగాహన అది. ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ చదవాలి, ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాడికి అవగాహన ఉంటే ఏదో ఒకటి కరెక్ట్ పాయింట్లు వస్తాయి, లేకపోతే ఇటువంటి అబాస్పాలే మాటలు మాట్లాడుతూ ఉంటారు.
ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు విజయవాడలో లక్షలాది మంది ప్రజలు ఆ వరద బాధితులకి ఇదయ్యి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఆయన హుటాహుటిన నందిగాం సురేష్ గారు జైల్లో ఉంటే ఆ పరామర్శకు వెళ్ళాడు. ఆయన కన్సర్న్ ఏంటి అర్థమవుతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఒక ప్రజానాయకుడు అయితే ప్రజల కష్టాల్లో ఉంటే ఆ ప్రజలకు ఒకరోజు ఏదో మొక్కుబడితంతగా వచ్చాడు, మాట్లాడాడు, వాళ్ళతో కాసేపు అయ్యి చెప్పాడు. దానికి తోడు ఏదైతే మీకు తెలుసో ఆ పత్రిక టీవీల్లో ఏ విధంగా వార్తలు వేస్తూ ఉన్నారు, ఏ విధంగా విషం చెంపుతున్నారు, ఇవి కూడా మనం చూస్తూ ఉన్నాం. చేస్తున్న సహాయాన్ని మర్చిపోయారు. ఈరోజు స్వచ్ఛంద సంస్థలు చేస్తూ ఉన్నారు, అధికారులు చేస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, నేను మొన్న ఆయనతో మాట్లాడా, ఎన్డీఆర్ఎఫ్ చీఫ్తో కూడా మాట్లాడా. వాళ్ళు పడ్డ కష్టం 6-7 రోజులు 7 రోజులు నీళ్లలో ఉండుంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఇదే జబ్బులు బాగా పడతా ఉన్నారు. అయినా సరే వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళు కష్టపడతా ఉంటే ఇట్లా మొత్తం వ్యవస్థ కూడా మోటివేట్ అయ్యి అక్కడ సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళే విమర్శలు చేస్తూ ఉంటే దాన్ని వాళ్ళు ఇంకొంచెం డీమర్లో చేయడం తప్ప ఇంకోటి కాదు. మరి నేను ఒకటే మళ్ళీ చెప్తానని మీ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చరిత్రహీనులు కావద్దు. ఏదైతే ఒక మంచి సహేతుకమైన విమర్శలు ఎక్కడైనా నిజంగా గవర్నమెంట్ ల్యాబ్స్ ఉంటే మీరు అడ్వైజ్ చేయండి, సలహాలు ఇవ్వండి. అంతే తప్ప చేస్తున్న సహాయం మీద వాళ్ళు నిరుత్సాహపరిచే విధంగా వాళ్ళ మీద రాళ్ళు వేస్తే చివరికి మీరే మునిగిపోతారు తప్ప ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం, ఇది నేను ఒక్క నిమిషం, ఇది లెటరు కార్పొరేషన్లో దీన్ని 3 మండలాలు ప్రతిపాదిస్తూ కలపడానికి వస్తు చేసిన ఇప్పుడు ఏదైతే బోట్లకు సంబంధించిందో అక్కడ బోట్లు, అందులో హెవీ వెయిట్ ఉన్న బోట్లు దాదాపు 120 టన్నులు పైగా వెయిట్ ఉన్న బోట్లు 3, ఆ 3 బోట్లు వచ్చి అక్కడ ఏదైతే దాంట్లో ఆ కౌంటర్ వెయిట్ దగ్గర ఢీ కొట్టడాలు ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు దీంట్లో వాస్తవాలు ఏంటనేది ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మనం మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా తప్పవుతుంది. బట్ దీని మీద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది ఎవరైనా, అది వైఎస్ఆర్ పార్టీ అయినా లేకపోతే మేమైనా ఇంకొకరైనా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒక బాధ్యతాయుతంగా ఏదైనా కొంత విచారించి ఏం జరిగింది తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా వచ్చిన వెంటనే దాన్ని ఏమి జగన్ చేశాడని చెప్పలా. సరే, దాన్ని మొత్తం ఎందుకు వచ్చినాయి ఏంటని ఎంక్వైరీ చేశారు. హోమ్ మినిస్ట్రీ మొత్తం విచారించిన తర్వాత అవి బోట్లు ఎవరివి, ఏంటి, యజమానులు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత అనుమానాలు ఉన్నాయని చెప్పని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే తీరా మొత్తం వాళ్ళ కాంటాక్ట్స్